ఏంటి సార్ ఇది ఇక్కడ ఏంటో డిఫరెంట్ గా మొత్తం నక్షత్ర వనం లాగా అట్లా చెప్తున్నారు. ఏంటంటే నక్షత్ర వనం అని చెప్పి అంటే యాక్చువల్గా ఏ నక్షత్రానికి ఏ చెట్టుని పూజించాలి అనేది ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాక్చువల్గా మా వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, కేవీఎస్ దుర్గా ప్రసాద్ అని. మా వైస్ ప్రిన్సిపాల్ ఈజ్ హ్యావింగ్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, ప్లస్ ఈజ్ ఆల్సో బెస్ట్ యాంకర్. చాలా మంచి యాంకర్. సో ఇద్దరు యాంకర్స్ ఉన్నారన్నమాట. ఆయన చాలా మంచి యాంకర్. ప్లస్ సార్ మమ్మల్ని నన్ను మాత్రం డామినేట్ చేయకండి సార్ ప్లీజ్. మీరు యాంకర్ కూడా ప్లస్ మాకు చాలా వాటిలో అంటే మాకు యాన్యువల్ డే అన్ని జరిగితే సరే నా యాంకరింగ్ చేసేది. మాకు మొన్న కల్చరల్ చెప్పిన నాగన యూత్ ఫెస్టివల్లో మాకు వచ్చింది. దాంట్లో యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్ళాం బాసూర్య గారు ఇంగ్లీష్, ఆయన వీళ్ళిద్దరే యాక్చువల్గా ప్లేడ్ 3 రోల్ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరే యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఏంటి సార్ నక్షత్రం ఒక స్పెసిఫిక్ గా చెప్తున్నారు మాకు, అసలు దీని గురించి ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ కేవీఎస్ దుర్గా ప్రసాద్, ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ. అండ్ ఇది ఒక రేర్గా ఉండేటువంటి విషయం అమ్మ. ఇది అనాది కాలంగా మన సనాతన ధర్మంలో చెప్తూ వస్తుంది. అంటే మన అందరికీ తెలుసు జన్మ నక్షత్రాలు ఉంటాయి, ప్రతి వారికి కూడా జన్మ నక్షత్రం అని ఉంటుంది, స్టార్ అని ఉంటుంది. సే ఫర్ ఇన్స్టెన్స్ మీ నక్షత్రం ఏంటి? నాది పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం అని అన్నా అనుకోండి. పుబ్బా అంటే మోదుగు చెట్టు. మోదుగు అంటే అంటే ప్రతి వాడికి ఇప్పుడు నాది స్వతహాగా ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంకి చింత చెట్టు ఉంది. ఇలా 27 నక్షత్రాలకి 27 మొక్కలని మనకి ప్రతిపాదించారు. ఆ 27 మొక్కలుని బట్ ఏమి చేయగలిగా మొక్కలని రోజు చూసినా వాటికి ఒక గ్లాసు నీళ్లు పోసినా బాగుంటుందని మేము ఇది ఆ 27 మొక్కల్ని కలెక్ట్ చేసాము. ఆ 27 మొక్కల్ని మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి మొక్కకి కూడా మేము అక్కడ మీరు గమనించి ఉండేటైతే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం. ఓకే సార్. ఇది ఎక్కడా జరగదు. ఆ క్యూఆర్ కోడ్ గమనిస్తే ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే మీ సెల్ ఫోన్ ఇట్లా పెట్టి అక్కడ మీరు స్కాన్ చేస్తే ఆ మొక్క యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నా నక్షత్రం ప్రకారం నా చెట్టు ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు చెప్పండి. మోదుగు చెట్టు. అది మోదుగు చెట్టు. బ్యూటీ ఆఫ్ రాండోజా అంటే మేము బాటనీ పరంగా దాన్ని బ్యూటీ ఆఫ్ రాండోజా అని అంటాం. ఇప్పుడు విశాఖ నక్షత్రం అని వింటుంటాము, వాళ్ళకి ఇది కదంబ వృక్షం అంటాం. చాలా విశేషం. అమ్మవారి లలితా సహస్రనామాల్లో కదంబ వనవాసిని అనే పదం కూడా ఉంటుంది. ఇది మేము యాంథోసిఫాలస్ కదంబ అంటాం. సాక్షాత్తు ఇది అమ్మవారి చెట్టుతో ప్రతీక. అమ్మవారి దీని కింద కూర్చుంటుంది అనేది లలితా సహస్రనామాల్లో చెప్పబడుతుంది. సో ఈ చెట్టు ఇప్పుడు ఇది చింత చెట్టు, టామరిండస్ ఇండికా. ఇలా ఇది నా చెట్టు, మా చెట్టు. ఇలా ప్రతి చెట్టుని ఇట్లా మేము చెప్పుకుంటూ వస్తుంటాం. ఇది మధ్య చెట్టు. స్వాతి నక్షత్రం వాళ్ళకి మధ్య చెట్టు మంచిది. స్వాతి నక్షత్రం ఉందనుకోండి ఇక్కడ రాస్తాం. ఇలా పెట్టాం ప్రతి వాళ్ళు. అంటే దీన్ని బాగా ప్రచారంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం మేము. చాలామంది మీడియా మెంబర్స్ చాలామంది వచ్చి ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా ఇది అందరికీ తెలిస్తే 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఒక కృషి ఇది. వాళ్ళు వచ్చి చూసుకుంటుంటారు, అందరు చేస్తారు. ధన్వంతరి ఇస్ అ గాడ్ ఆఫ్ మెడిసిన్. ధన్వంతరి అంటే గాడ్ ఆఫ్ మెడిసిన్. ఇది మోదుగ చెట్టు అంటే ఇది. ఓకే సార్, ఇప్పుడు నేను దండం పెట్టుకుంటాను, ఎందుకంటే మీ ద్వారా నేను నా నక్షత్ర ప్రకారం ఈ చెట్టుకి దండం పెట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు స్వామీజీలు ఎతులు దండం పట్టుకుని ఉంటారు చూసారండి, అది మోదుగ పుల్ల. ఓకే. మోదుగ చాలా చాలా విశేషమైనది. పుల్ల కూడా పళ్ళు దోపటానికి వాటికి కూడా చాలా విశేషం. ఇది చాదస్తమేం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క కూడా ఒక గొప్ప ఔషధ విలువలు కలిగినటువంటి మొక్క. ఇది ఉందనుకోండి జమ్మి చెట్టు, సమితితే సెమి అంటారు కదా, ఇది జమ్మి చెట్టు. ప్రసోపిస్ మనకి పాండవులు తమ ఆయుధాలు ఇక్కడే దాచిపెట్టారు. ఇప్పుడు మనకి నవరాత్రులప్పుడు దీనితో చేస్తారు. ఇలా ప్రతి మొక్కకి ఒక అంతరార్థం ఉంటుంది. అది మేము రెండు అంటే ఇటు సైన్స్ని అటు ట్రెడిషన్ని మరిచి చేస్తూ, అంటే ఇది అకాడమిక్ కాలేజ్, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇక్కడ చాదస్తాలు ఏం మరీ రాకూడదు, ఊరికినే రిలీజియస్ ఉండకూడదు. దీంట్లో సైన్స్ ఉంది. అది బాటనీ యాజ్ ఎ బాటనిస్ట్గా నేను ఎందుకు తీసుకురావచ్చానని పెంచిపోయించండి. ఇప్పుడు అది తెల్ల జిల్లేడు, కెలట్రాపిస్. వినాయకుడికి చాలా చాలా విశేషమైన మొక్క ఈ చెట్టుని. జిల్లేడు పూలు పెడతారు, తెల్ల జిల్లేడు. దాంట్లో కూడా చాలా చాలా హైలీ మెడికేటెడ్ ప్లాంట్. మీకు తెలుసు తులసి చెట్టు, ఆశ్రమం శాంటలం, దీని చాలా ఆయుర్వేదిక్. ఇట్లా ప్రతి మొక్కలో చాలా నుంచి చిన్న ఆకు తిన్నావు
మేము ఏమిటి ప్రమోట్ చేయాలనుకుంటున్నాం అంటే వృక్షో రక్షిత రక్షిత అని చెప్తున్నది. ప్రతి మొక్కలోనూ ఒక తెలియని ఒక అంతరార్థం ఉంది. మొక్కల్ని కాపాడంటే అవి మమ్మల్ని కాపాడతాయి. సరే, నక్షత్రవనం పెట్టడానికి ఏంటి సార్ ఇన్స్పిరేషన్? ఏదన్నా ఉందా వెనుక స్టోరీ ఏమన్నా మీకు? ఇదే చెప్తున్నాను కదా, ఎందుకు పెద్దవాళ్ళు చెప్పారు ప్రతిదీ కూడా. ఇది ఎక్కడో గ్రంథాల్లో ఉంది, వేదకాలం నుంచి ఉంది. వాళ్ళు ఊరికనే చాదస్తంగా చెప్పారు కదా. దీని వెనక ఏమైనా అంతరార్థం ఉంటుందని మా బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కృషి చేసాం. దీన్ని అధ్యయనం చేసాం. ఈ అధ్యయనం చేసి దీన్ని మేము ఈ మొక్కలన్నీ, ఈ తిప్ప మొక్క ఇవన్నీ అన్ని దొరకవు, ఇలా వెళ్ళి అన్ని దొరికేవి కావు. మేము మా డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరం కూడా వెళ్ళి వెతికి మొక్కలను తీసుకొచ్చి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్. మా హిందూ కాలేజీ మేనేజ్మెంట్ నాకు ఈ కాస్త ప్రాంగణం నీట్గా ఇచ్చారు, చూసారో లేదు. లాన్ మెయింటైన్ చేస్తాం, చుట్టూ ఎవరైనా ప్రదక్షిణ చేయడానికి వీలుగా చక్కగా కట్టారు. పిల్లలు రోజు పొద్దునే వచ్చి వాళ్ళ నమ్మకం కొద్దీ పోస్తారు, కాస్త ఒక గ్లాసు నీళ్లు పోస్తారు చెట్లకి. పిల్లలకి దీంట్లో నేను చెప్పాను, ఇందాక చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది రిలీజియస్ దానికన్నా కూడా దీంట్లో ఒక మొక్కని కాపాడటంలో ఒక ఉద్దేశం ఉంది. సదుద్దేశమే కదా. ఇంతమంది తిరుగుతున్న ప్రాంగణంలో ఇన్ని మొక్కలు పెరుగుతుంటే చక్కటి ఆక్సిజన్ వస్తుంది కదా అనేది మా సదుద్దేశం. ప్రజెంట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిహెచ్ రామకృష్ణ గారు, ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తారు. ఆయన మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తామంటే ఆ యాక్చువల్గా ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టివిటీస్. చాలా యాక్టివిటీస్లో ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఆయన ఈ హిమ్సెల్ఫ్ పార్టిసిపేటెడ్, ఆయన చాలా వాటి ఆయన పార్టిసిపేట్ చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు. కల్చరల్ కానీ అకాడమిక్ కానీ ఏ విషయంలో అయినా సరే ఆయన మాకు ఏంటంటే ఇప్పుడు ఇది మేము స్టార్ట్ చేస్తామని ఒక ప్రపోజల్ ఇచ్చాం. ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఆయన ఇమీడియట్గా వచ్చి దాని గురించి ఆయన ఏంటండి ఇప్పుడు వాళ్ళ బాటనీ వీళ్ళ స్టాఫ్తో కూర్చున్నారు, మాట్లాడారు, దీనివల్ల మీకు ఏంటి అని ఆయన అడిగింది కూడా ఒకటి ఏమడిగారంటే, సార్ మీరు సైంటిఫిక్గా మనం మాట్లాడదామండి, ఎందుకంటే యాక్చువల్ సైంటిఫిక్గానే మాట్లాడాలి. సరే వాళ్ళు చెప్పారు సాటిస్ఫైడ్. అంటే మేము ఇక్కడ మా ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా మన పూర్వీకులు చెప్పిన దాంట్లోంచి ఎందుకు చెప్పారని ఆలోచిస్తాం. ఒకటే పుస్తకాల పరంగానే పరిమితం చేయం పిల్లలు. మేము ఇప్పుడు వినాయక చవితి నాడు 21 మొక్కలు ఇస్తారు, పత్రి పూజ అని అందరికీ తెలుసు. ఏమిటా 21 అనే దాని మీద మేము పరిశోధించి మేము ప్రతి ఏడాది ఈ కళాశాలలో ఈ ప్రాంగణంలో ఆ 21 జెన్యున్ మొక్కలు ఇస్తాం. ఎవ్వరు ఇవ్వలేరు. అందరూ ఈ మట్టి వినాయకులు ఇస్తున్నారు, కానీ ఎవరు 21 ఒరిజినల్ ప్లాంట్స్ ఇవ్వలేరు. మీరు ఎప్పుడైనా వినాయక చవితి నాడు రండి, మీ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీకు 21 మొక్కలు, ఆ మొక్కల యొక్క నామం, ఆ మొక్కల యొక్క శాస్త్రీయత, ఆ మొక్కల యొక్క ఔషధ విలువలతో కూడుకున్నటువంటి ఒక స్క్రిప్ట్ 21 ప్లాంట్స్ బ్యాగులో వేసి ప్యాక్ చేసి దాదాపు ప్రతి ఏడాది మేము ఒక 700-800 కుటుంబాలకి ఆ బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తాం. మా కళాశాల నేపథ్యంలో అందరూ కూడా ఎక్కువగా పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. మాకు చుట్టుపక్కల తక్కలపాడు, పేరేచెల్ల అటువంటి ఊళ్ళ నుంచి వచ్చాడు. ఆ మొక్కలన్నీ ఆ పల్లెటూళ్ళలో బాగా దొరుకుతాయి. మా పిల్లలకు అవగాహన కల్పించాం. వాళ్ళు ఆ వినాయక చవితి ముందు 2 రోజుల ముందు ఆ మొక్కలు తీసుకొచ్చేస్తారు. వాటన్నింటిని కట్ చేసి వాటికి లేబులింగ్ చేసి కవర్లలో పెట్టి మేము 21 జెన్యున్ పత్రి ప్లాంట్స్ ఇస్తాం. ఈ కళాశాల మాత్రమే చేస్తున్నది. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పిల్లలకి ఇది ఒక విధమైన ఎడ్యుకేషన్. సో నక్షత్రవనం చూడంగానే మేము దండం పెట్టుకున్నాము. సార్ కూడా చాలా విషయాలు చెప్పారు కదా. సో చాలా మంది అనుకుంటారు చాదస్తం, ఇవన్నీ మూఢనమ్మకాలు, నాస్తికులు, ఇవన్నీ ఇట్లా నమ్మకూడదు అని చెప్తూ ఉంటారు. సో కాదండి, దీని వెనుక చాలా సైన్స్ దాగి ఉంది. ప్రతి మొక్క వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఏదైనా రోగాలు వస్తే ప్రతి చెట్టు కూడా ఉపయోగపడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి అవన్నీ నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ నక్షత్రవనం ఏర్పాటు చేశారు సార్ వాళ్ళు. ఇది చాలా మంచి ప్రయత్నం అనే చెప్పాలి. సో ఇలాంటి సార్ ప్రయత్నాలు మీరు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము. తప్పకుండా ఏది ప్రజలకి, విద్యార్థులకి ఉపయోగపడుతుందో, అందరికీ లోకహితంగా ఉంటుందో అవి చేయటం అనేది విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వెలుగును తెచ్చేదే విద్య. అందుకని మేమేం చేయదలుచుకుంటామంటే పిల్లల ద్వారా ముందు వాళ్ళ భావితర వాళ్ళకి ముందు చెప్తే వాళ్ళు అలా తీసుకెళ్తారు అనేటువంటిది మా సదుద్దేశం. చాలా నేర్చుకుంటాం, ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది. సో ఇక్కడే నేను ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ఈ నక్షత్రవనం గురించి చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. చాలా థాంక్స్. మా కాలేజీలో మీరు చూస్తున్నప్పుడు ప్రతి మొక్కని చూడండి. ప్రతి మొక్కకి ఒక అన్ని కళాశాలలో మొక్కల పేర్లు ఉంటాయి. అలా కాకుండా మా మొక్క QR కోడ్ ఉంటుంది. ఇది చాలా కష్టపడి పెంచేసాం. ఆ QR కోడ్ని మీరు స్కాన్ చేసి చూడండి. ఆ QR కోడ్ ద్వారా ఆ మొక్క యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అంటే ఆ మొక్కని తెలుగులో ఉంటారు, సంస్కృతంలో ఉంటారు, ఇంగ్లీష్లో ఉంటారు, ఆ మొక్కలోని మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి,
మా పిల్లలు ఎవరైనా అందరు ఇవాళ అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు ఉంటాయి. అవును సార్. ఏవో చూసే బదులు స్కాన్ చేసుకుంటే ఆ మొక్క యొక్క విశేషం. దాదాపు ఈ కళాశాలలో ఈ ప్రాంగణంలో 300 మొక్కలు ఉన్నాయి, 300 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ లేబులింగ్ చేసాం, క్యూఆర్ కోడ్తో చేసాం. ఇది చాలా విశేషమైనటువంటి కృషి. ఒక బాటనీ హిందూ కాలేజీ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. మేము పూర్తిగా సొసైటీ బాగుండాలని మా దగ్గర చేరే స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కొంత నాలెడ్జ్తో వెళ్ళాలని మా స్టాఫ్ కానీ మా డిపార్ట్మెంట్స్ అన్నీ మేము అలాగే చేస్తాం. ఆ డైరెక్షన్లోనే మేము వర్క్ చేస్తున్నాం. మాకు ఆల్రెడీ మీరు చూసారు, ఆల్రెడీ మాకు చాలామంది లెజెండ్స్ ఇంతకుముందు ప్రిన్సిపాల్స్గా కానీ స్టాఫ్ కానీ వర్క్ చేశారు. మేము వీఆర్ కంటిన్యూ లెగసీ మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేస్తామని మేము చెప్తున్నాం. మీ స్టూడెంట్సే కదా సార్ బయటకు వెళ్ళాక మంచి నాలెడ్జ్తో, మేము కూడా బయటకు వెళ్ళేసరికి వచ్చారు మంచి నాలెడ్జ్ మేము కూడా తెలుసుకుని వెళ్తున్నాం మేము.